స్థాయి ఢిల్లీలో వెళ్ళి మాట్లాడడానికి మా స్థాయి సరిపోవట్లేదు. మేము కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా ఉన్నాం. మీరు దయచేసి ఎవరైతే మరి కాంగ్రెస్ పార్టీ తాలూకు అధిపతి ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఖచ్చితంగా ఈ మ్యాన్ పవర్ తొలగించే దాని మీద మీరు అడ్డుకట్ట వేయకపోతే ఈ ప్రాంతంలో విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నిర్వాసితులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న అందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ లో అందరూ కూడా కుటుంబాలతో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ రోజు మీరు ఆటోనర్ చర్చలో ఎస్సీ జట్ చూడండి, లేకపోతే విఈపీ జట్ చూడండి, ఇక్కడ మెడిటెక్ చూడండి, హిందూజాలు చూడండి, 10,000 12,000 నుంచి జీతం లేదు. ఇప్పుడు అందరూ కూడా అర్ధాంతరంగా సంవత్సరంకి ఒక 50,000 రూపాయలు స్కూల్ ఫీజు కట్టుకోవాలంటే ఏ పరిస్థితుల్లో కట్టుకోవాలి? ఇప్పుడు మిడిల్లో ఉన్నారు, 6th క్లాసులో 7th క్లాసులో 10th క్లాసులో ఇంటర్మీడియట్ దగ్గరలో ఉన్నారు. ఈ సమయంలో ఉద్యోగం పోతే వాడు ఫస్ట్ ఇయర్ చేసిన వాడికి సెకండ్ ఇయర్ మళ్ళీ ఫీజు కట్టాలంటే ఈ ఉద్యోగం లేకపోతే ఎలా కట్టగలుగుతాం? ఈ అన్ని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు కొద్దిగా ఎందుకంటే ఇందాక మా వాళ్ళు చెప్పినట్టుగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చేటప్పటికి స్టీల్ ప్లాంట్ కాపాడుతామని, నిర్వాసితులకు ఎటువంటి ఉపాధి కల్పిస్తామని, కాంట్రాక్ట్ కార్మికులకి పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరికీ మేలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో మట్టుకు ఉంటుంది. కానీ మళ్ళీ అయిపోయిన వెంటనే ఎవరు గెలిచినా మళ్ళీ మా పోరాటం తప్పట్లేదు. దయచేసి మీరు ఢిల్లీ లెవెల్లో మాట్లాడి ఆ సెక్రటరీలతోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోరాటం చేసి దీన్ని 20వ తారీఖు లోపల ఈ సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 13,999. మేడం గారు వాళ్ళ ఫిగరు టోటల్ గా 9,730 మందే ఉండాలట. 930 మందే ఉండాలట. అంటే ఇప్పుడు 15,000 మంది ఉన్నది, 14,000 మంది ఉంది, 4,500 మందిని తీయాలని చెప్పేశారట. కానీ ఇక్కడ పని జరగదు మేడం గారు. ఎందుకంటే ఇప్పటికే విఎస్పీ ఎంప్లాయీస్ 1,200 మందికి విఆర్ఎస్తో వెళ్ళిపోయారు. చాలా ఏరియాల్లో అంటే సైట్లో చూస్తే తెలుస్తుంది, ప్రాక్టికల్గా మేము గ్రౌండ్లో ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంది. అక్కడ చాలా ఏరియాల్లో పని లేకుండా పోయింది. ఎందుకంటే మనుషులు లేరు అక్కడ. ఆ ఇంజనీరింగ్ ఇన్ఛార్జీలు పని చెప్పాలంటే మ్యాన్ పవర్ లేరు. మరి ఏం ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. కొద్దిగా సీరియస్ యాక్షన్గా మీరు తీసుకోండి మేడం. కొన్ని సంవత్సరాలు కాదు మేడం, వచ్చి ఈ నెలాఖరికే BF3 స్టార్ట్ చేస్తారట. 7.5కి వెళ్తారు. 7.5కి వెళ్ళారు అనుకోండి, ఈ మ్యాన్ పవర్ సరిపోరు, మళ్ళీ మ్యాన్ పవర్ తీసుకోవాలి. మరి ఎలాగా? సభాధ్యక్షులు ముత్యాల గారికి, మరి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా హాజరైన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మలారెడ్డి గారికి, మరి ఈరోజు హాజరైన కాంట్రాక్ట్ కార్మికులకు, మరి పోరాట కమిటీ నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు. మేడం గారు, ఈ ప్లాంట్ 1988, 89లో కమిషనింగ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్లాంట్ కన్స్ట్రక్షన్ 9-10 సంవత్సరాలు అయింది. ఆ కన్స్ట్రక్షన్లో పనిచేసి, దాని తర్వాత కమిషనింగ్లో పనిచేసి, దాని తర్వాత మరి ఈ రోజు వరకు అక్కడ ఈ ప్లాంట్ నమ్ముకొని ఈ ప్రాంతం అంటే ఈ ప్రాంతం ఒకటే కాదు మేడం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, వీళ్ళు బయట నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. మిగతా వాళ్ళు ఏంటంటే గంగవరం అని అలాగా 64 గ్రామాలు నిర్వాసితులు ఇక్కడ తరలించబడ్డారు. అక్కడ నిర్వాసితులు ఇక్కడ 3 జిల్లాల తాలూకా ప్రజలే ఈ విశాఖపట్నం తాలూకా డెన్సిటీ. అలాంటి దాన్ని ఈ మొత్తం విశాఖపట్నం బ్రతుకుతున్నదంటే పల్లెోడి మీద బ్రాందీ షాపులు కానీ, లేకపోతే గోల్డ్ షాపులు కానీ, బట్టల వ్యాపారం కానీ, ఇడ్లీ వ్యాపారం కానీ, కాయగూరలు కానీ జరుగుతుందంటే కేవలం స్టీల్ ప్లాంట్ మీదే మొత్తం వీళ్ళందరూ బ్రతుకుతున్నారు. మేమందరం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాం, 20,000 30,000 లెక్కలు చెప్తున్నాం. కానీ టోటల్గా దీని మీద బ్రతికేది 1,00,000 మంది బ్రతుకుతున్నారు, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? కనీసం పర్మనెంట్ ఉద్యోగం కాకపోయినా నిర్వాసితుడికి కూలి పని అయినా ఇవ్వండి అని వీళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు ఆ రోజు అతను స్పెషల్ జీవో జారీ చేశారు. ఎలాంటి జీవో అంటే, బయట వాళ్ళు 50% జాయిన్ చేసుకుంటే 100కి 50 మంది బయట వాళ్ళు ఉంటే 100కి 50 మంది నిర్వాసితులు ఉండాలన్న నిబద్ధతతో
ఖచ్చితంగా ఉండాలనే సర్క్యులర్ జారీ చేసి జీవో ఇచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆ జీవోని అమలు చేయకపోతే ఆ జీవో కొన్ని సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేశారు మేడం. తర్వాత ఏం జరిగిందంటే తర్వాత ఆ జీవోని పక్కన పెడితే నెదిరిమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న టైంలో నిర్వాసితులు టెంట్ వేస్తే నెదిరిమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ సమక్షంలో 500 మందిని జాయిన్ చేసుకుంటానని జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో 500 మందికి డీపీలు జాయిన్ చేసుకుంటామని అగ్రిమెంట్ చేశారు. అలాంటిది ఆ అగ్రిమెంట్ కూడా ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ డీపీ నాయకులు కూడా అడుగుతున్నారు, ఏంటి మీరు బల్కగా తీసేస్తున్నారు, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక అగ్రిమెంట్ అయింది, మరి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోని కూడా మీరు పక్కన పెట్టి తీస్తే ఎలాగవుతుంది? ఈ రోజు శ్రీకాకుళం నుండి వచ్చినాడు, ఇక్కడ అద్దుకుంటున్నాడు, పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశాడు, రేపు నువ్వు ఇంటికి వెళ్ళిపోమంటాడు, ఎలాగ వెళ్ళిపోతాడు? విజయనగరం వాడు ఎలాగ వెళ్ళిపోతాడు? ఇక్కడ డీపీలుగా ఉన్న వాళ్ళు మేము ఎలాగ వెళ్ళిపోతాం అనే దాని మీద అంటే మాటలు అలా చెప్తున్నాం. కానీ మేడం, పర్మనెంట్ ఉద్యోగస్తులకు ఒకలా ఉంటుంది. పర్మనెంట్ ఉద్యోగస్తులు నేనే మేడం, నేను విఆర్ఎస్ తీసుకున్నాను. ఓ 60 లక్షలు 70 లక్షలు నాకు వచ్చాయి. ఏదో బ్యాంకులో వేసుకుంటే నాకు 30,000 40,000 వస్తుంది, నేను బతుకుతాను. అదే కాంట్రాక్ట్ కార్మికుడికి 5 పైసలు కూడా రావట్లేదు మేడం. దీన్ని మనం ఒక ప్లాట్ఫామ్ కాదు మేడం, ఇలా జరుగుతుంది. ఇదొక సమస్య అండి. ఇంకో కొత్త సమస్య ఏంటంటే ఇక్కడ గంగవరం అనే గ్రామం మత్స్యకారుల గ్రామం అండి. అది స్టీల్ ప్లాంట్తో సహా దాన్ని తీశారు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారే తరలించబడ్డాం. తర్వాత ఏమైందంటే గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత గంగవరాన్ని ఆ పోర్టులోకి వెళ్లకుండా దాన్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు ఆ పోర్టులో ఉపాధి లేదు, స్టీల్ ప్లాంట్లో ఉపాధి లేదు. 2 సార్లు నిర్వాసితులు అయ్యాం మేమైతే. గంగవరం ప్రజలు అయితే 2 సార్లు నిర్వాసితులు. అక్కడ ఉపాధి లేదు, ఎక్కడ ఉపాధి లేదు. మరి ఎక్కడ ఎలా బతుకుతాం? మరి ప్రజా నాయకత్వం అనేది ఏ పార్టీ నాయకులైనా మరి ప్రజల కోసం నిలబడకపోతే ఈ ప్రజలు ఎంత దూరం వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారో? అమరావతి వెళ్ళగలరా? కనీసం మినిమం జిల్లా కలెక్టర్తో చెప్పుకోవడానికి కూడా అవకాశాలు లేని జనాలు ఉన్నారు ఇక్కడ. ఢిల్లీ స్టీల్ సెక్రటరీ గారు ఇక్కడ గెస్ట్ హౌస్లోకి వచ్చి జీవోలు పాస్ చేసి సర్క్యులర్లు ఇచ్చి ఆదేశాలు ఇస్తానంటే ఎలాగవుతుంది? కడుపు మండి ఎవరైనా ఏదైనా చేస్తే ఇలా చేశారని బాధపడతారు. అలా కాదు, మీలాంటి వాళ్ళ నాయకత్వంలో మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ న్యాయం చేస్తానని చెప్పి న్యాయం చేశారో, మీలాంటి వాళ్ళు నడుం బిగించి ఇక్కడ ఉన్న నిర్వాసితులకి స్టీల్ ప్లాంట్కి మీరు నడుం బిగించి ముందుకెళ్తే బాగుంటుందనే నా